శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. ఈ రోజు మనం మాట్లాడబోయేది కర్కాటక రాశి వారి అసలు స్వభావం, వారి జీవిత రహస్యాలు, బలాలు, బలహీనతలు, ప్రేమ, కుటుంబం, ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం మరియు విజయ రహస్యాల గురించి అండి. బయటకు చాలా సాఫ్ట్గా, నిశ్శబ్దంగా, చాలా కేరింగ్గా కనిపించే ఈ యొక్క కర్కాటక రాశి వారు లోపల ఎంత లోతైన మనసు కలిగి ఉంటారో, ఎందుకు ఒక చిన్న మాట అయినా సరే వీరి మనసును బాగా తాకుతుందో, ఎందుకు కుటుంబం అనేది వీరి ప్రపంచంగా మారుతుందో ఈ వీడియోలో చివరిగా వివరంగా తెలుసుకుందామండి. ఈ విశ్లేషణ మనం చేయబోయేది చంద్రరాశి ఆధారంగా. సాధారణంగా మీ యొక్క జన్మ జాతక చక్రంలో చంద్రుడు కనుక కర్కాటకంలో ఉంటే కర్కాటక రాశి అవుతుంది. ఒకవేళ కనుక కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం మీ వ్యవహార నామం బట్టి కూడా చూసుకోవచ్చు. మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక వారికి కూడా వర్తిస్తుందండి. సహజంగా చంద్రుడు వేగంగా ప్రయాణించే గ్రహం. 2.5 రోజుల్లోనే ఒక రాశి మారతారండి. ఇదే శని గ్రహం అయితే 2.5 సంవత్సరం పాటుగా ఉంటారు. రాహు అయితే 1.5, గురుడు అయితే 1 ఇయర్ అట్లా ఉంటారనమాట. చంద్రుడు 2.5 రోజులు రాశి మారుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారిలో 3 చేంజెస్, సెన్సిటివిటీ, ఎమోషనల్ రెస్పాన్స్ అనేది చాలా త్వరగా కనిపిస్తూ ఉంటుంది. వీరికి జలరాశి కాబట్టి నీటి తత్వం వల్ల వీరు బయటికి కామ్గా కనిపించినా కూడా లోపల భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయండి. చిరరాశి ఈ యొక్క కర్కాటకం కాబట్టి ఒకే చోట గట్టిగా నిలబడడం అనేది ఉండదండి. పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటారు, అడ్జస్ట్ అవుతారు. కానీ లోపల భద్రత అనేది తప్పనిసరిగా వీరికి కావాలి. కర్కాటకం వారికి శరీర భాగాల పరంగా చూసినప్పుడు కర్కాటకం అనేది ఛాతి ప్రాంతం ఇండికేట్ చేస్తుంది. ఊపిరితిత్తులు, గుండె ప్రాంతం కాబట్టి పొట్టతో సంబంధం కూడా కాస్త కలిగి ఉంటుందని. అందుకనే చెస్ట్ కంజెషన్, డైజెషన్ ఇష్యూస్, యాంగ్జైటీ రిలేటెడ్ డిస్కంఫర్ట్ కాస్త కనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్ ఈటింగ్ కూడా కొన్నిసార్లు ఎమోషన్స్తో ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఇలాంటి కొంతమంది లక్షణాలు కనిపించవచ్చండి. అయితే అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి కాస్త మారవచ్చు. ఎందుకంటే చంద్రుడు కనుక కుజుడితో కానీ, రాహుతో కానీ, శనితో కానీ, కేతుతో కానీ అంటే ఎక్కువ అఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నక్షత్రాల వారిగా కనుక చూస్తే కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. కాబట్టి ఈ 3 నక్షత్రాల కారణంగా కర్కాటక రాశి వారిలో కూడా 3 రకాల ఉద్వేగ శైలి అనేది కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్నెస్ ఉంటుంది, నౌరిష్మెంట్ అని ఉంటుంది, అదేవిధంగా సైకలాజికల్గా, మానసికంగా డెప్త్గా ఉంటారు. పునర్వసు నక్షత్రం 4వ వారి కనుక గుణగణాలు చూస్తే వారికి మంచి జెంటిల్ నేచర్ ఉంటుంది, మంచితనం కలిగి ఉంటారు, సింప్లిసిటీ ఉంటుంది, క్షమాగుణం కూడా కలిగి ఎక్కువగా ఉంటారండి. వీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, కుటుంబం గురించి శ్రద్ధ వహిస్తారు అని చెప్పవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక హార్ట్ఫుల్గా, హృదయంతో స్పందిస్తారని చెప్పవచ్చు. లీడర్షిప్ కూడా ఉంటుంది, కానీ అది కమాండింగ్ లీడర్షిప్ కాదు. కేర్ తీసుకునే విధంగా వారి యొక్క లీడర్షిప్ అనేది ఉంటుంది. వారి స్వభావం చాలా మృదుగా ఉంటుంది, నెమ్మదిగా రెస్పాండ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. వీరి బలం ఏంటంటే పునర్వసు వారి 4వ పాదం వారిది మంచితనం, విశ్వాసం, కుటుంబం, మనమంతా కుటుంబం అనే ఫీలింగ్ బాగా ఉంటుందండి. బలహీనత ఏంటంటే వీరికి ఇతరులను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, అదొక బలహీనత. ప్రేమలో ఎమోషనల్ క్లోజ్నెస్ బాగా కోరుకుంటారు, మానసికంగా దగ్గర అవ్వాలని కోరుకుంటారు, ఇష్టపడేవారిని. ఉద్యోగపరంగా టీచింగ్, కౌన్సిలింగ్, ఇంటికి సంబంధమైన హోమ్ రిలేటెడ్ ఫీల్డ్స్ బాగా సూట్ అవుతాయండి వీరికి. ఆధ్యాత్మికత అనేది సహజంగా భక్తి భావన ఉంటుంది వీరికి. తర్వాత పుష్యమి నక్షత్రం 4 పాదాల గురించి చూడాలంటే పుష్యమి అనేది సహజంగా పోషణ, నౌరిష్మెంట్, పరిరక్షణ, ధర్మము, ఒక గురుత్వం, పెద్ద మనిషిలాగా ఉంటాం, సంప్రదాయం వంటి భావాలతో అనుసంధానించబడి ఉంటుంది పుష్యమి నక్షత్రం. పుష్యమి ప్రభావం ఉన్న వాళ్ళు ఏంటంటే కేరింగ్ నేచర్ ఉంటుంది, కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు, సంప్రదాయాలను గౌరవిస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి 1, 2, 3, 4 పదాలు చూస్తే పుష్యమి నక్షత్రం 1వ పాదం వారికి కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. 2వ పాదం వారికి డబ్బు, భద్రత, ప్లానింగ్ మీద బాగా ఫోకస్ ఉంటుందండి. పుష్యమి నక్షత్రం 3వ పాదం వాళ్ళకి ఏంటంటే వారి యొక్క మాట తీరు సాఫ్ట్గా ఉంటుంది, మెంటరింగ్ అంటే ఒక గురువులాగా, పెద్ద మనిషిలాగా బిహేవ్ చేయాలనే గుణం ఉంటుంది. పుష్యమి నక్షత్రం 4వ పాదం ఏంటంటే స్పిరిచువల్గా ఉంటారు, ఎమోషనల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వీరు. పుష్యమి వారిలో ఏంటంటే ఈరోజు ఇంట్లో అందరూ బాగున్నారా అనే భావన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే వీళ్ళు దే ఆర్ నథింగ్ బట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ అనమాట. వీరు ఫ్యామిలీ మేనేజర్స్ లాగా కూడా ఉంటారు. బిల్స్, హెల్త్, ఫుడ్ ఇలాంటి రొటీన్స్ అన్ని కూడా చక్కగా చూసుకుంటారు వీరు. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశిలో అత్యంత లోతైన సైకలాజికల్ అనమాట. ఇది ఒక సీక్రెటివ్, ఒక ఇంటెన్సిటీ అనేది ఎక్కువ తీవ్రతగా చెప్పబడుతుంది అనమాట. వీరు చాలా డీప్గా ఫీల్ అవుతారు, కానీ బయటకు అంత ఈజీగా చెప్పరు తొందరగా. వారికి ఒక ఇంట్యూషన్ మైండ్ కూడా ఉంటుందండి, మెంటల్ షార్ప్నెస్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, ఎమోషనల్ డిఫెన్స్లో కూడా వీరు బలంగా ఉంటారని చెప్పవచ్చు, గట్టి వాళ్ళని చెప్పాలి. మరి ఆశ్లేష 1వ పదం వరకు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు,
మానసికంగా అలర్ట్గా ఉంటారు వీళ్ళు. రెండో పాదం వాళ్ళు స్ట్రాంగ్ అటాచ్మెంట్ పెట్టుకుంటారు ఎవరితోనైనా సరే, పొసెసివ్ నేచర్ కలిగి ఉంటారు. మూడో పాదం ఏంటంటే సైకలాజికల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంటుంది వీరికి, అబ్జర్వేషన్ గమనించడం అనేది ఎక్కువగా ఉంటుంది. నాలుగో పాదం వారికి ఏంటంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూసారా, ఒక కంప్లీట్గా మారిపోతారు గతంలో ఒకసారి కనుక ఆధ్యాత్మికతలోకి వస్తే. లేదంటే ఇన్నర్ స్ట్రగుల్ రెండిట్లో ఏదైనా ఉంటుంది, మానసికంగా లోపల నలిగిపోవటము లేకుంటే పరిస్థితులు బట్టి భక్తితో మారిపోవటము జరుగుతుంది. ఆశ్లేష వారిని మొదట్లో ఎవరు చాలా మంది అర్థం చేసుకోలేరండి. వీరు సైలెంట్గా ఉంటారు కానీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది వీరిది. నమ్మకం వచ్చాక నిజాయితీగా ఉంటారు. కానీ వీరిని కనుక వెన్నుపోటు పొడిచినా ఇలాంటి పనులు చేస్తే కనుక చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకుంటారు. కర్కాటక రాశి వారి అసలు వ్యక్తిత్వం కనుక చూస్తే అసలు బలం అనేది వీరికి మనస్సే అండి. వీరు ఎవరినైనా అబ్జర్వ్ కనుక చేస్తే వారి మాటల కంటే వారి టోన్, ఒక బాడీ లాంగ్వేజ్, నిజమైన భావన ఏంటో ఎక్కువగా క్యాచ్ చేస్తారు. ఎదుటి వ్యక్తిని బాగా స్టడీ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే. అందుకే చాలా మందికి వీరిలో స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఉంటుంది, లేదా సిక్స్త్ సెన్స్ అంటారు. కొంతమంది వాళ్ళ వర్షం వస్తుందేమో అంటే వీరు గొడుగు పట్టుకెళ్తారు, వర్షం వస్తుంది అని, కనీసం 4 చుక్కలైనా పడిపోతాయండి. అలా ఉంటుంది వీరి ఇంట్యూషన్ అనేది. కుటుంబం మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తారు, ఇతరుల బాధ త్వరగా గమనిస్తారు, తమ వాళ్ళని కాపాడాలని చూస్తూ ఉంటారు. సెన్సిటివ్ మైండ్. బయటకు సున్నితంగా ఉంటారు, లోపల స్ట్రాంగ్గా ఉంటారండి. గతాన్ని, జ్ఞాపకాలను, ఇలాంటి వాటి జరిగిన విషయాలని సులభంగా మర్చిపోరు వీళ్ళు. ఇది ఒక జలరాశి. కర్కాటక రాశి వారు అలానే వీక్ కాదండి, వీరు సాఫ్ట్ పవర్ కలిగిన వారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కనుక ఎవరైనా అప్సెట్గా ఉంటే ఫస్ట్ గమనించేది మీ ఇంట్లో ఉండే కర్కాటక రాశి వారు మీరు అబ్జర్వ్ చేయండి. ఆఫీస్ టీంలో ఏమైనా టెన్షన్స్ ఉంటే అది వీళ్ళకి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కూడా వీళ్ళు పసిగట్టేస్తూ ఉంటారు అనమాట. వీరు కర్కాటక రాశి వారి ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుందయ్యా అని అంటే, వీరి కాన్ఫిడెన్స్ బయటికి గట్టిగా హడావుడే ఉంటుందండి. నేనే లీడర్ అని ముందుకు రావటం కంటే కూడా క్వాలిటీ సిస్టమ్ని నిలబెట్టే రకం వీళ్ళు. అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళు. వీరు మర్యాదతో, గొప్పతనంతో ఒక గౌరవం సంపాదిస్తారండి. మాట్లాడే తీరు కూడా సాఫ్ట్గానే మాట్లాడతారు, కానీ హట్ అయితే డైరెక్ట్గా కనుక మాట్లాడకుండా సైలెంట్ అవ్వడము, ఇండైరెక్ట్గా రియాక్ట్ అవడం అనేది మనం గమనించవచ్చు కర్కాటక రాశి వాళ్ళు. వెంటనే ఎమోషన్స్ ముందుకు హడావుడి చేయరు వీళ్ళు. కర్కాటక రాశి వారు సహజంగా ఏంటంటే డీసెంట్ పీపుల్, పొలైట్గా ఉంటారు, సహాయం చేసే గుణం ఉంటుంది. ఏదైనా క్రౌడ్ ఉన్నప్పుడు హడావుడి, ఓవర్ షో చేయరండి. కర్కాటక రాశి వారికి వారేంటంటే మా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, చేపించాలి, ఇలా భావన ఉంటుంది. వీరు వెంటనే గొడవ పెట్టుకునే రకం అయితే కాదు, కానీ మాటికి వీరిని అగౌరవపరిచినా, హట్ చేసినా లోపల అక్యుములేట్ అయిపోతుంది వాళ్ళకి. తర్వాత ఒక్కసారి ఎమోషనల్గా బ్రస్ట్ అయిపోతారు. కొంతమంది ఆ సమయంలో గట్టిగా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడడం మానేస్తారు. ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఏంటంటే ఫ్యామిలీ, హోమ్, చిల్డ్రన్, తల్లి సంబంధమైన విషయాల్లో స్టబ్బన్గా మారుతూ ఉంటారండి. ఈ యొక్క రాశిలో గురుడు బలంగా ఉంటాడు, కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి కోపం వస్తే మాత్రం ఒక్కసారిగా రియాక్ట్ అయ్యడానికి రీజన్ అదండి. మరి వీరి గౌరవాన్ని ఎలా సంపాదిస్తారయ్యా అంటే కేరింగ్ నేచర్ ద్వారా, రెస్పాన్సిబిలిటీ ద్వారా, ఫ్యామిలీలో లాయల్టీ ద్వారా, ట్రస్ట్ వర్తినెస్ ద్వారా, ప్రాక్టికల్ ఎమోషనల్ సపోర్ట్ ద్వారా సంపాదిస్తారండి. కర్కాటక రాశి వారు శత్రువులు ఎలా తయారయ్యారంటే ఎక్కువగా కన్సర్న్ చూపడం వల్ల ఇంటర్ఫరెన్స్ అనేది అనిపించడం, హట్ అయిన తర్వాత ఇండైరెక్ట్లీ రియాక్ట్ చేయడం ద్వారా కూడా శత్రువులు తయారవుతూ ఉంటారు. గతాన్ని మర్చిపోకపోవడం, మనసులో పెట్టుకోవడం, అది ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్గా రియాక్ట్ అవ్వడం ఎదుటి వాళ్ళ మీద. సో దానివల్ల మరి కర్కాటక రాశి వారు రహస్యాలు అనుకుంటాం కదా, కర్కాటక రాశి వారు బయటికి కామ్గా కనిపించిన లోపల చాలా ఎక్కువగా ఫీల్ అవుతారండి. రెండవది, వీరి చిన్నపాటి కైండ్నెస్ కూడా, ఏదైనా మంచి చేసినా, ఒక దయ చూపినా కూడా జీవితాంతం గుర్తుంచుకుంటారు. అదేవిధంగా చిన్నపాటి హర్ట్ను కూడా సులభంగా మర్చిపోరు. వీరి ప్రపంచంలో ఏంటంటే ఇల్లు అనేది పెద్ద ఒక భావన, మానసిక భావన. సహజంగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4వ స్థానం ఇల్లుని ఇండికేట్ చేస్తుంది. వీరు క్రౌడ్లో పెద్దగా ఉండకపోయినా ఇంట్లో బ్యాక్ బోన్గా ఉంటారు. వీరికి నర్చింగ్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నర్చరింగ్ అన్నమాట, పోషణ. బయట మనుషుల యొక్క భావాలు అందరికంటే ముందే గమనిస్తారు. కర్కాటక రాశి వారికి చాలా డీప్ మెమరీ కూడా ఉంటుందండి. పాత ఫోటోలు, పాత ప్లేసెస్, పాత సాంగ్స్తో ఎక్కువగా అటాచ్ అయి ఉంటారు. కర్కాటక రాశి వారికి డబ్బు కంటే, ధనం కంటే ఎమోషనల్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం అండి వీరికి. అదేవిధంగా సెక్యూరిటీ కోసం డబ్బును కూడా జాగ్రత్తగా చూస్తారు వీరు. కర్కాటక రాశి వారు పిల్లలతో తొందరగా బాండింగ్ అనేది పెంచుకుంటారు. పెట్స్తో కూడా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరిని త్వరగా నమ్మరు, నమ్మిన తర్వాత చాలా డీప్గా అటాచ్ అవుతారు వాళ్ళతోటి. నమ్మక ద్రోహం కనుక అయితే కనుక బయటకు చూపకపోయినా లోపల చాలా బాధపడతారు. వీరు చాలాసార్లు తమ బాధను దాచిపెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ యొక్క చంద్ర ప్రభావం వల్ల, మూన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మూడ్స్లో చేంజెస్ ఉంటాయన్నమాట. వీరు కిచెన్ కానీ, హోమ్స్, ఇంటీరియర్స్, కంఫర్ట్ స్పేసెస్ని చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి.
కర్కాటక రాశి వారు హోమ్ బేస్డ్గా ఉండే పనుల ద్వారా కూడా సక్సెస్ అయ్యే అవకాశం బలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కనుక ఉంటే మీడియేటర్గా మారే అవకాశం ఉంటుంది. వీరు చిన్న చిన్న పనులకి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎవరైనా వచ్చి మీరు తిన్నారా, నువ్వు తిన్నావా అన్న కేర్ కనుక చూపిస్తే వాళ్ళతో బాగా ఇష్టపడతారు వాళ్ళు. వీరికి కనుక ఎమోషనల్ సేఫ్టీ లేకపోతే వీరి టాలెంట్ బయటికి రాదు. వీరిని రెస్పెక్ట్ చేయడం కంటే కూడా ఇగ్నోర్ చేయడం అనేది ఎక్కువగా హర్ట్ చేస్తుంది. చాలా మంది గతంలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. వీరు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయొచ్చండి. వీరికి ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలాసార్లు ముందే గెస్ట్ చేస్తారు జరగబోయే విషయాన్ని. సరైన సపోర్ట్ కనుక కర్కాటక రాశి వారికి దొరికితే ఎక్స్ట్రాడినరీ హీలర్స్ అవుతారు వీళ్ళు. మంచి టీచర్లు కాగలుగుతారు, మంచి పేరెంట్స్ అవుతారు, మంచి కౌన్సిలర్స్ అవుతారండి. పంచమ దశమాధిపతి కుజుడు కాబట్టి వీరి ద్వారా అవుట్పుట్ బాగా తీసుకోవచ్చు. వీరిని ఎంకరేజ్ చేస్తే ఎంత వర్క్ అయినా చేస్తారు. డిస్కరేజ్ చేస్తే మాత్రం మధ్యలో వదిలేస్తారు. సహజంగా చూస్తే ముఖం ఫేస్ అనేది మృదుగా కనిపించవచ్చు. కళ్ళలో కాస్త వాటరీగా తేమగా ఉంటుంది, భావోద్వేగం కనిపిస్తూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ప్రొటెక్టివ్గా ఉంటుందని చెప్పాలి. శారీరకంగా చూసినప్పుడు మాట మృదుగా ఉంటుంది, నవ్వు అనేది జెన్యున్గా ఉంటుందండి, ఫేక్ ఉండదు. వీరి యొక్క డ్రెస్ సెన్స్ కంఫర్ట్గానే ఉంటుంది, నీట్నెస్ అనేది మధ్యస్థంగా ఉంటుంది. కొంతమందిలో రౌండ్ ఫేస్ ఉండొచ్చు, కొంతమంది సాఫ్ట్ స్కిన్ టోన్ ఉండొచ్చు, మీడియం బిల్డ్గా ఉండొచ్చు ఫేస్ అనేది. అండ్ చూడడానికి ఎట్లా ఉన్నా జెంటల్ ప్రెజెన్స్ అనేది ఉంటుందండి. మరి కర్కాటక రాశి వారి యొక్క సంబంధించిన చదువు ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే కేరింగ్, అబ్జర్వేషన్, మెమొరీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ప్రొటెక్షన్ అండ్ నర్చరింగ్ ఉన్న చదువులో ఏదైనా సరే బాగా రాణించగలుగుతారు. వీరికి అనుకూలంగా చెప్పబడే రంగాలు ఏంటయ్యానంటే టీచింగ్, ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించిన చదువు బాగుంటుంది, నర్సింగ్ బాగుంటుంది, హెల్త్ కేర్ గివింగ్ ఏదైనా సరే. టెక్నాలజికల్గా కూడా బాగుంటుంది బికాస్ దశమాధిపతి కుజుడయ్యాడు. సైకాలజీ, కౌన్సిలింగ్, సోషల్ వర్క్, హోటల్, హాస్పిటాలిటీ, ఫుడ్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్, హోమ్ సైన్సెస్ ఇవి బాగానే ఉంటాయి. అదేవిధంగా హిస్టరీ, లిటరేచరు, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో వీరికి బాగుంటుందండి. సో యోగకారకుడు కుజుడయ్యాడు. రియల్ ఎస్టేటు, భూ సంబంధమైన వాటికి ల్యాండ్ ప్లానింగ్ కూడా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. ఎందుకు ఇవి సూట్ అవుతాయా అంటే ఎందుకంటే వీరు డీటెయిల్స్ విషయంలో ఎక్కువగా జాగ్రత్త వహిస్తారు. పీపుల్ బేస్డ్ వర్క్లో బాగా దానికి అర్థం చూపిస్తారు. ఎన్విరాన్మెంట్ ఎమోషనల్గా రీడ్ చేయగలరండి వీరు. మరి ఎక్కడ ఇబ్బంది కర్కాటక రాశి వారికి అంటే హార్ష్గా ఉండే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్స్లో వీరు ఇబ్బంది పడతారు. కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే అక్కడ ఇమ్మడలేరు వీళ్ళు. ఎమోషనల్ కనెక్షన్ లేని ఒక డ్రై ప్రాంతంలో ఉండలేరు, ఇబ్బందికి ఫీల్ అవుతారు. అన్స్టేబుల్ షెడ్యూల్స్ ఉన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కర్కాటక రాశి వారికి సంబంధించిన ఉద్యోగాలు, జాబ్స్ ఏవి సూటబుల్గా ఉంటాయంటే టీచర్ గాను, కౌన్సిలర్ గాను, నర్సు గాను, డాక్టర్గా కేర్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో అన్నమాట. చైల్డ్ కేర్ రోల్స్లో బాగా రాణిస్తారు. హెచ్ఆర్ సపోర్ట్ రోల్స్లో బాగా రాణిస్తారు. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, రెస్టారెంట్స్ అడ్మినిస్ట్రేషన్, లేకపోతే రెస్టారెంట్స్లో అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంటీరియర్, హోమ్ ప్లానింగ్, సోషల్ సర్వీసెస్, ఏదైనా ఎన్జిఓ రోల్స్లో కానీ, రియల్ ఎస్టేట్ సపోర్ట్ సంబంధంగా, లేదా ప్లానింగ్, భూ సంబంధమైన ప్లానింగ్ ఇట్లాంటివి. రైటర్గా కూడా పనికి వస్తారంటే బాగా రాస్తారు వీళ్ళు. తృతీయాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి రీసెర్చ్ అంటే విత్ మెమొరీ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో కూడా బాగా రాణిస్తారు. ఫ్యామిలీ బిజినెస్, కుటుంబ సంబంధమైన వ్యాపారాలు బాగా రాణిస్తారు. వీరు పబ్లిక్ స్టేజ్లోనే షైన్ అవ్వాలని లేదండి. వీరి యొక్క స్ట్రెంత్ అనేది చాలాసార్లు ఆర్గనైజేషన్ మీద కేర్ చూపించడము, పీపుల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ స్ట్రక్చర్ మీద బిల్డ్ చేయడం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించిన వ్యాపారాలు ఏవి అనుకూలంగా ఉంటాయి అంటే హోమ్ బేస్డ్ బిజినెస్, కొంతమంది ఫుడ్ బిజినెస్, కొంతమందికి టిఫిన్ సెంటర్స్, టిఫిన్స్, క్యాటరింగ్ ఇలాంటివి కూడా బాగానే ఉంటాయి. రెస్టారెంట్స్ బాగానే ఉంటాయి. హోటల్ కానీ లేకుంటే హోమ్ స్టేస్ కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది చైల్డ్ కేర్ సెంటర్స్గా కూడా బాగుంటాయి ఈ జాతకానికి. ట్యూషన్స్ చెప్పడం, ఎడ్యుకేషన్ సెంటర్స్ పెట్టుకోవడం, కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వడం ఇలాంటి వ్యాపారాలు కూడా బాగుంటాయండి. ఇంటీరియర్ డెకోర్ సంబంధంగా, హోమ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, డైరీ కానీ లేకపోతే వాటర్ సంబంధమైన వ్యాపారాలు కానీ, స్త్రీ సంబంధము, పిల్లల సంబంధమైన ఫోకస్డ్గా ఉండే సర్వీసెస్ ఏవైనా బాగుంటాయి. ఎందుకంటే ఈ రాశి హోమ్, ఫుడ్, కంఫర్ట్, కేర్, ప్రాపర్టీ, నర్చరింగ్తో సంబంధం కలిగి ఉన్న రాశి కాబట్టి మరి కర్కాటక రాశి వారు ఏ వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలి అంటే నమ్మకంతో కూడుకున్న డాక్యుమెంట్ సరిగా లేనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమోషనల్గా బాగా అటాచ్ అయిన పార్ట్నర్షిప్స్తోనే ముందుకు వెళ్ళాలి. టూ మచ్గా పబ్లిక్తో కాన్ఫ్లిక్ట్ ఉన్న బిజినెస్ జాగ్రత్తగా ఉండాలి వీరు, ఎందుకంటే సెన్సిటివ్ వీరు. మరి డబ్బు పరంగా చూస్తే కర్కాటక రాశి వారు డబ్బును గ్లామర్ కోసం మాత్రమే కాదండి, సెక్యూరిటీ కోసం చూసే ఒక టెండెన్సీ, ఒక స్వభావం కలిగి ఉంటారనమాట. వీరు చాలాసార్లు అంటే ఎమర్జెన్సీ సేవింగ్స్ పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. ఎమర్జెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ వస్తే 3 to 6 months నడవాలి అన్నట్టుగా ఉంటుంది. ఇంటి కోసం, పిల్లల కోసం డబ్బులు సేవ్ చేస్తారండి. రిస్క్ తీసుకునే ముందు చాలాసార్లు ఆలోచిస్తారు. వీరికి గోల్డ్, మెటల్స్ కూడా బాగా పనికొస్తాయి. కానీ వీక్నెస్ ఏంటంటే అంటే ఫ్యామిలీ కోసం ఎక్కువ ఖర్చు చేయడం అనేది ఉంటుంది. ఎమోషనల్ స్పెండింగ్ కూడా ఉంటుంది.
ఇన్సెక్యూర్గా అనిపిస్తే కనుక హోర్డింగ్ టెండెన్సీ కనుక రావటము, భూమి, ఇల్లు, స్థిరాస్తి వంటి విషయాల్లో కర్కాటక రాశి వారికి సహజంగానే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందండి. కర్కాటక రాశి వారికి సంబంధించిన ప్రేమ విషయంలో చూస్తే వీరు క్యాజువల్ లవ్ కంటే కూడా ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకుంటారండి. ట్రస్ట్, నమ్మకం ఉండాలి, నిజాయితీ ఉండాలి, కేరు బాగా చూపించే వాడిని కోరుకుంటారు. నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నన్ను అర్థం చేసుకో అన్న భావన వీరిలో బాగా ఉంటుందండి. ఇదే వారి కోర్ ఫీలింగ్ అని చెప్పవచ్చు. వీరు ఎట్లా చూపిస్తారయ్యా ప్రేమనంటే ఫుడ్ అడగడం, ఆరోగ్యాన్ని చూసుకొని హెల్తీగా చిన్న చిన్న కేర్ యాక్షన్స్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ ప్రెజెన్స్తో ఎట్లా పడతారయ్యా వీళ్ళు ప్రేమలో అంటే ముందుగా అబ్జర్వ్ చేస్తారండి వ్యక్తిని. వీళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేస్తారు, బిల్డ్ చేసుకుంటారు, తర్వాత స్లోగా క్లోజ్ అవుతారు. మరి ఎందుకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రేమ విఫలమయ్యే కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినా, ఓవర్ అటాచ్మెంట్ అయినా కూడాను, ఇండైరెక్ట్ కమ్యూనికేట్ చేసినా, లేకుంటే మూడ్ బేస్డ్ రియాక్షన్స్ వల్ల కూడా వీళ్ళకి ప్రేమలో కొన్నిసార్లు విఫలం అవుతూ ఉంటారు. కర్కాటక రాశి వారికి వివాహంలో ముఖ్యమైన విషయాలు ఏంటయ్యానంటే ఎమోషనల్ సేఫ్టీ చాలా అవసరం. ఫ్యామిలీ వాల్యూస్కు వీళ్ళు విలువనిస్తారు, నమ్మకం కోరుకుంటారు, హోమ్ కంఫర్ట్, లాయల్టీ ఇవన్నీ కూడా సాధారణంగా పార్ట్నర్ అనేవాళ్ళు కేరింగ్గా, పేషెంట్గా ఉంటేనే ఒప్పుకుంటారు. కర్కాటక రాశి వారి వివాహ జీవితం కొంతమందికి డిస్టర్బ్గా కూడా ఉండొచ్చు కొంతమంది కంటే. ఎందుకంటే 7 మరియు 8వ స్థానాధిపతి ఈ యొక్క శనైశ్వరుడు అవుతారు. ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామికి మినిమం 3 to 5 years కూడా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. పెళ్లి తర్వాత ఇల్లు, కుటుంబం, చిల్లుల మీద ఫోకస్ అనేది బాగా పెంచుకుంటారు. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఎమోషనల్ హెసిటేషన్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ అప్రోచ్ తొందరగా రాకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా ట్రస్ట్, నమ్మకం కుదిరేదాకా టైం పడడం. మోర్ ఓవర్ 7వ అధిపతి శని అయ్యారు కాబట్టి కూడా కాస్త డిలే అయ్యే అవకాశం కొంచెం కలపడుతుంది. బట్ వ్యక్తిగత జాతకాన్ని కూడా మారే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి పిల్లలతో ఎలా ఉంటుందయ్యా అంటే సహజంగానే బాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. పిల్లల్ని కేవలం వారు పెంచారండి, భావోద్వేగంగా వాళ్ళు బుద్ధి ఉంచుకుంటారు. ఎడ్యుకేషన్, ఫుడ్, స్లీప్, హెల్త్, ఎమోషనల్ కంఫర్ట్ అన్నింటినీ కూడా చాలా సీరియస్గా తీసుకున్న రకం ఈ యొక్క కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారి సంతానం బాగా గ్రో అవుతారు. పంచమ దశమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి. కర్కాటక రాశి వారికి మదర్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది. మదర్ ఇన్ఫ్లుయెన్స్, అమ్మ ప్రభావం కానీ, మెటర్నల్ వాల్యూస్ కానీ, హోమ్ కల్చర్ అనేది వీరి జీవితం మీద బాగా ఇంపాక్ట్ చూపించవచ్చు. తండ్రితో కూడా రెస్పెక్ట్ ఉంటుంది, నో డౌట్ అట. 9వ అధిపతి గురుడయ్యాడు, ద్వితీయాధిపతి రవి అయ్యారు. కానీ ఎమోషనల్ బాండ్ అనేది చాలాసార్లు తల్లి వైపు ఎక్కువగా ఉంచే అవకాశం ఉంటుంది. 9కి అధిపతి గురుడే, 6కు అధిపతి గురుడే కాబట్టి ఎక్కువగా మదర్తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. విదేశీ సంబంధమైన విషయాలు చూస్తే విదేశాలకు వెళ్ళినా హోమ్ ఫీలింగ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తారండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఫారిన్ సెటిల్మెంట్ కంటే హోమ్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది వీరికి. కానీ పర్సనల్ చాట్ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. హాస్పిటాలిటీ, కేరింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్, కౌన్సిలింగ్, ప్రాపర్టీ బేస్డ్ సంబంధంగా వీటిలో విదేశాలలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటి సంబంధంగా విదేశాలు సెట్ అవ్వచ్చు. టెక్నికల్గా కూడాను అండి కొంతమంది డాక్టర్ కూడా సక్సెస్ అవ్వచ్చు, దశమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి. కర్కాటక రాశి వారికి కనుక ఆరోగ్యపరంగా చూస్తే, హెల్త్ పరంగా చూస్తే చెస్ట్ కంజెషన్ కాస్త ఉండొచ్చు, కాఫ్, కోల్డ్ టెండెన్సీ ఉండొచ్చు, కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి యాంగ్జైటీ, మరి కొంతమందికి ఎమోషనల్ ఈటింగ్ వల్ల లావ్ అవ్వటము, స్లీప్ డిస్టర్బెన్స్ కాస్త ఉంటుంది. చంద్ర ప్రభావం వల్ల, మూడ్ స్వింగ్ వల్ల కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. మరి కర్కాటక రాశి వారికి సాధారణంగా హోమ్ ఫుడ్, కంఫర్ట్ ఫుడ్, వామ్ మీల్స్, ట్రెడిషనల్ డిషెస్ అంటాం చూసారా, అలాంటివి బాగా ఇష్టపడవచ్చు. కానీ ఆయిలీ ఫుడ్, ఎమోషనల్గా స్నాక్స్ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ ఈటింగ్ వల్ల డైజెషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది వీరికి. ఏదేమైనా సింపుల్ హోమ్ కుక్డ్ ఫుడ్ మీల్స్ మంచిది. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం, గోరువెచ్చని తీసుకోవడం, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, నైట్ ఓవర్ హీటింగ్ తగ్గించడం అంటే ఎక్కువగా తినడం అని తగ్గించాలి. సో ఇలాంటివి. మరి కర్కాటక రాశి వారికి జీవితంలో సెటిల్ అయ్యే దశలు ఏంటయ్యానంటే 20 నుంచి 25 సంవత్సరాల వయసులో ఎమోషనల్ ఐడెంటిటీ బిల్డ్ అవుతుంది. స్టడీస్ అంటే విద్య కానీ, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మధ్య కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఆ సెటిల్ అయ్యే ప్రాసెస్లో. 26 నుంచి 30 సంవత్సరాల మధ్యలో కెరీర్లో నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నాలు బాగా చేస్తారు. ఫ్యామిలీ ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. 31 నుంచి 35 మధ్య చాలా మందిలో ఇల్లు, వివాహము, చిల్డ్రన్, ప్రాపర్టీ ప్లానింగ్ స్ట్రాంగ్గా చేసుకుంటారండి వీళ్ళు. 36 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వాళ్ళు మానసికంగా బాగా మెచ్యూర్డ్ అవుతారు. ఆర్థికంగా చూసుకుంటే ఒక స్ట్రక్చర్డ్ ఫేస్ అనేది కనపడుతుంది అప్పుడు. 43 తర్వాత గైడెన్స్, ఫ్యామిలీ రెస్పెక్ట్, ఇన్నర్ విజ్డమ్ కొంచెం ఎక్కువగా పెరిగే దశ అన్నమాట. కర్కాటక రాశి వారికి సంబంధించిన అదృష్ట సంఖ్యలు చూస్తే ఫేవరబుల్ నెంబర్స్, లక్కీ నెంబర్స్ 2, 7, 1, 3. లక్కీ కలర్స్ వైట్ అండి, సిల్వర్ కలర్ బాగుంటుంది, క్రీమ్ కలర్ బాగుంటుంది, సీ గ్రీన్ కూడా బాగుంటుంది. లక్కీ డేస్ వచ్చి సోమవారము, గురువారం బాగుంటాయి. లక్కీ స్టోన్స్ ముత్యము, మూన్ స్టోన్,
ఎక్కువగా వాడవచ్చు వీళ్ళు. ఇవి జనరల్ సపోర్ట్ మాత్రమే, కానీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఫైనల్ రికమెండేషన్ అనేది మారుతూ ఉండొచ్చు. కర్కాటక రాశి వారు ఎవరితో బాగా కలుస్తారా అంటే వీరు వృశ్చిక రాశి వారితో, మీన రాశి వారితో, కొన్నిసార్లు వృషభము, కన్య రాశులతో కూడా భాగోద్వేగంగా కనెక్ట్ అవుతారని చెప్పవచ్చు. కారణం ఏమిటంటే ఎమోషనల్ డెప్త్, కేరు, స్టెబిలిటీ, లేదంటే ప్రాక్టికల్గా బ్యాలెన్స్ వల్ల. మరి పరిహార రెమెడీస్ పరంగా చూస్తే కర్కాటక రాశి వారు చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రరాశి ఆధారం కాబట్టి సోమవారం శివాభిషేకం, దేవాలయ సందర్శనం కావచ్చు, తల్లిని గౌరవించటం, పాలు, తెల్లని వస్తువుల దానం, బియ్యం దానం, అన్నదానం చేసుకోవచ్చు. చంద్రగ్రహ స్తోత్రం పఠనం చేయటం, బీజమంత్రం కానీ ఏదైనా సరే, దానివల్ల కూడా మానసికంగా బాగా ఉంటారు. మెడిటేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి వీరికి. ఏది ఏమైనా కర్కాటక రాశి వారు ఏంటంటే జలరాశి, ఒక సరస్సు లాంటి వాటర్, స్టేబుల్గా ఉన్న డెప్త్గా ఉండే రకం. కాబట్టి మనం కనుక టూ మచ్గా సెన్సిటివ్గా ఉన్నామంటే వీ కెనాట్ గో అహెడ్ అండి. మనం గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్. గతంలో జరిగిన విషయాలను అనుభవం తీసుకొని మళ్ళీ అలాంటివి జరగకుండా, జరిగితే కనుక ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలని నేర్చుకుంటూ భవిష్యత్తు గురించి కొంత ప్లాన్ పెట్టుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా కర్కాటక రాశి వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ కాగలిగిన వ్యక్తులండి. మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా స్త్రీలకు మనకు వర్తిస్తాయి, పురుషులు కూడా వర్తిస్తాయండి. వీరికి చతుర్థాధిపతి శుక్రుడు అయ్యాడు, లాభాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి వీరికి ఇండ్లు, వాతావరణం ఇవంతా కూడా నీట్గా, హైజీన్గా ఉండే ఇదనమాట. సహజంగా స్త్రీ సహకారం వల్ల కూడా వీళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారని చెప్పవచ్చు. ఏదేమైనా మనం చెప్పుకున్నవన్నీ కూడా చంద్రరాశి ఆధారంగా చెప్పుకున్నామండి. సో మీ యొక్క లగ్నం, నవాంశ, జాతకంలో ఉన్న యోగాలు, గ్రహబలాలు, గ్రహదృష్టులు, అష్టగవర్కు, షడ్బలాలు ఇలాంటి వాటి వల్ల ఫలితాలు కాస్త మారవచ్చు. ఫ్రెండ్స్, ఏది ఏమైనా ఇంతదాకా చూశారు కదా, మీకు ఏ పాయింట్ నచ్చిందో ఆ పాయింట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియో షేర్ చేయగలరండి. అదేవిధంగా చాలామంది చూస్తూ ఉంటారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. సో ఇదేంటంటే రికార్డెడ్ వీడియోస్ క్లాసెస్ అండి. రోజు ఒక అరగంట స్పెండ్ చేస్తారు చాలు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. సో చాలామంది నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారి గోచారం, వారి జాతకం పరిశీలించుకునే విధంగా తయారవుతున్నారు. ఒకవేళ మీకు కూడా అలా ఆసక్తి ఉంటే కనుక కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.